ప్రతిపక్షంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ స్పీచ్ గాని, మీరు ప్రస్తావించిన మహువా మొయిత్రా గాని, లేదు మణిపూర్ ఎంపీ గూడా ఒక ఆవేదనపూరిత స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో గూడా బాగా వైరల్ అయితుంది. సిపిఎం ఎంపీ గూడా చాలా ఈ మత ఉన్మాదానికి సంబంధించి, సామరస్యం పైన గూడా అనేక అంశాలు మాట్లాడారు. ఇలాంటి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర పోషిస్తున్నారా? ఇంకేమన్నా సరి చేసుకోవాల్సిన అంశాలున్నాయా? మొదటి సభలో, ఈ ప్రారంభ సభలో ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించే. ఏదైతే ప్రజల తీర్పు ఉందో ఆ ప్రజల తీర్పుకి లోబడి వాళ్ళకి ఆ బలం ఇచ్చారు. ఆ బలం ని ఉపయోగించుకొని చాలా కీలకమైన విషయాలే వాళ్ళు రైజ్ చేశారు. చాలా కీలకమైన విషయాలే. ఆ విషయాల్లోకి వెళ్తే ఇంకా అనేకం వస్తాయి. కాబట్టి మణిపూర్ గురించి మాట్లాడమని పదే పదే మాట చెప్పినా కానీ అసలు ప్రస్తావన అదే ఇప్పుడు మణిపూర్ ప్రస్తావనే లేదు, నీట్ ప్రస్తావనే లేదు. లేదు భారతదేశంలో ఈ 10 ఏళ్లలో అసమానతలు విపరీతంగా పెరిగాయి, ధరలు విపరీతంగా పెరిగాయి, నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాలు రైజ్ చేసింది. హిందూ 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 అని చెప్పేసినని అసలు దాని గురించి ఎందుకు, దాని గురించి మాట్లాడడం. నెక్స్ట్ మోడీ గారికి ఒక అలవాటు ఉంది. ఆయనకి ఎవరైనా అంటే అది భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి, ఎవరు 140 కోట్లు బీజేపీకి ఏం ఓట్లు వేయలేదే. 140 కోట్ల ప్రజలు బీజేపీకి మద్దతుగా లేరే. అసలు కేవలం మీకు 37% ఓటింగ్ లో, అసలు ఓటర్లే లో ఓటింగ్ అయిన దాంట్లో 37% బీజేపీకి ప్రజలు ఓట్లేశారు. అలా తీసుకున్నా. కానీ మోడీ గారు ఏంటి, హిందువులందరికీ లేదు భారతదేశ ప్రజలందరికీ. అంటే మోడీని తిడితే భారతదేశం ప్రజలను తిట్టినట్ట, హిందువులందరినీ తిట్టినట్ట. ఇది తిట్టు కూడా కాదు, విమర్శ చేస్తే. అంటే విమర్శను కూడా స్వీకరించలేని నాయకుడు ఎట్లా నాయకుడు అవుతారు? మీరు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి తీసుకుంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి ప్రధాని నుంచి తీసుకుంటే, అధికార పక్షం ప్రతిపక్షం, అసలు ప్రతిపక్షం మాట్లాడుతున్న దానికి అత్యధిక ప్రాధాన్యత గతంలో ఇచ్చేవాళ్ళు. అది సుందరయ్య గారి దగ్గర నుంచి, మొదటి ప్రతిపక్ష నాయకుడైన సుందరయ్య గారి దగ్గర నుంచి మీకు అది ఆనవాయితీ. ఎందుకనంటే ప్రతిపక్షం రైజ్ చేస్తుంది ప్రజలు కోరుకుంటుంది తప్ప వాళ్ళు కోరుకుంటుంది కాదు. కానీ గత 10 ఏళ్లలో మీకు బీజేపీ నాయకుడిగా ఉన్న మోడీ గారు ఆ ధోరణి లేదు. అసలు అది కాకుండా ఏకపక్షంగా వెళ్ళారని చెప్పి అవి మీకు ఆ నిర్ణయాలన్నీ బయటకు వస్తే, ఆ నిర్ణయాలన్నీ తప్పుడని వచ్చాయి. మీరు అది నోట్ల రద్దు విషయమైనా, లేదు మొత్తం ఫెడరలిజంలోని రాష్ట్రాలకి ఉన్న హక్కుల్ని కేంద్రంగా తీసుకెళ్లిపోవడంలో గాని, లేదు గవర్నర్ల పాత్ర గాని. సో ఇవన్నిటినీ ప్రజలు గమనించే ఈ తీర్పు ఇచ్చారు. ఇవన్నిటినీ గమనించి ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఆ తీర్పుకు లోబడి ఇప్పుడైనా బీజేపీ మారాలి, మోడీ గారు మారాలి. ఇంకా ఇది ప్రారంభమే. ఇంకా మీకు 5 ఏళ్ళు ఉంటది ప్రభుత్వం, 2029 వరకు. అందువల్ల ప్రజలు కోరుకున్న అంశాలని ప్రతిపక్షాలు బలంగా లేపడానికి ఇప్పుడు అవకాశం ఉంది. వాళ్ళ అంశాలని రైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా పాలకపక్షం నుంచి, ప్రభుత్వం నుంచి వాటి మీద మాట్లాడాలి, వాటి పరిష్కారానికి నిర్ణయాలు చెయ్యాలి. ఆ రూపంలో పార్లమెంటుని నడపవలసిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద, ముఖ్యంగా మోడీ గారి మీద, బీజేపీ పార్టీ మీద ఉంది. ఆ రూపంలో తీసుకెళ్ళాలి.